హై ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ వ్లాగ్ ఛానల్ నుండి. ఈరోజు వ్లాగ్స్ వచ్చేసి ఏమంటే దుబాయ్‌లో నేనైతే ఇప్పుడు మా హోమ్ టూర్ చేస్తున్నా. అంటే దుబాయ్‌లో మన రూమ్ ఎట్లా ఉంటది, ఏం కథ అని అది చూపిస్తా మీకు నేను. యొక్క ఫస్ట్ థింగ్ ఏమంటే నేను ఇన్ని రోజుల నుంచి ఎందుకు వీడియోలు చేస్తలేను అది కూడా మీకు చెప్తాను. నేను ఇన్ని రోజులు ఎందుకు వీడియోలు చేస్తలే అంటే నేను కొన్ని సిచ్యుయేషన్ ఉండే, నా పర్సనల్ సిచ్యుయేషన్. అందుకోసం నేను వీడియోలు చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఇప్పుడు దుబాయ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అందుకోసం నేను ట్రై చేసిన వేరే కంపెనీలు, అయితే నాకు వేరే జాబ్లు ఏం దొరకలేవు. అందువలన నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడైతే ఏం ఏం చేయాలి ఏం చేయాలంటే వీడియోలు కంటెంట్ ఏం చేయాలో అర్థమవుతలేదు. అందుకోసం ఎట్లైనా రూమ్‌లోనే ఉన్నాం గదా! మరి ఒకసారి రూమ్ టూర్ చేసేద్దామని ఆలోచించి మరి నేనైతే ఈ డెసిషన్ తీసుకున్నా. మరి మా రూమ్ నీకెట్లా నచ్చుతదో, ఏం చేస్తదో అది అయితే చూద్దాం మనము. ఎట్లా ఉంటది గీడ అంటే ఒక రూమ్‌లో ఎందరుంటరు, మరి రూమ్‌లో ఏమి ఉంటది ఫెసిలిటీ అన్నీ చూద్దాం ఒకసారి. మరి మనం ఒక క్యాంప్‌లో ఉంటే ఎట్లా ఉంటది, మరి బయట రూమ్ తీసుకుంటే ఎట్లా ఉంటది అని ఈ వీడియోలో గానీ వివరంగా చెప్పుకుందాం మనము. ఎందుకంటే నా మాటలు కొందరికి అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ కొంచెం అంతా సాటిస్ఫాక్షన్ ఇయ్యకపోవచ్చు గూడా నేను గూడా. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఏ సిచ్యుయేషన్‌లో ఉన్నానో నాకే అర్థమైతలేదు. ఇంకో మాట ఏమంటే ఇప్పుడు నా ప్రతి ఒక్క వీడియోలు చూస్తారు గదా! ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబ్ బేస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు. నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే నాకిప్పుడు ఇంటికి పోయినంక నేనేం పని జేయాలో మరి నాకు ఏం అర్థమైతలేదు. ఏం పని జేయాలో, ఏం జేయాలో అని. నేను ఒక ఒక ఏంటంటే నేను యూట్యూబ్‌లోనే లైఫ్ లాంగ్ పని జేయాలని, ఫుల్ టైమ్ పని జేయాలని నేను అనుకుంటున్నా గానీ మీ సపోర్ట్ నాకు లేదు. అందువలన నేను వీడియోలు జేయాలంటే గూడా నాకు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే నా వెనక సపోర్టే లేరు. నేను ఎట్లా ఏం జేయాలని. ఫర్ సపోజ్ నేను ఇంటికి పోయినా గూడా బై చాన్స్ నేను ఎక్కడైనా వీడియోలు తీస్తే గూడా అందరంటారు సబ్స్క్రైబ్ బేస్ ఎంతున్నారు అంటే, నేను నా సబ్స్క్రైబ్ బేస్ చూపించి గూడా ఆళ్ళతోని అంటే అనుకుంటారు గదా కొందరు. అరే! నీకు సబ్స్క్రైబ్ బేసే ఇంత ఉన్నారు. మరి నువ్వు ఎందుకురా గీ వీడియోలు చేసుకుంటూ ఉంటారు. మన పల్లెటూరులో అయితే మీకు అందరికీ తెలిసే. ఒకసారి వీడియోలు తీస్తే ఏమైతది, అరే! ఆడట వీడియోలు తీస్తున్నాడట, ఆడు ఏం చేస్తున్నాడు, ఏం కథను అవే ఉంటాయి గదా! నేను ఇక్కడి నుంచి దుబాయ్‌లోకెళ్ళి గూడా వీడియోలు చేస్తే గూడా ఇంటికాడ అందరూ అడుగుతున్నారు. మీ వోడు ఏం పిచ్చోడయిండ్రా, ఏమైంది, ఏం చేస్తున్నావు, ఇట్లా ఏంది అది వీడియోలు చేసుడు, ఇదేం పెట్టుడు అనుకుంటా. అందువలన నేనైతే వీడియోలు చేసుడు ఆపిన. బట్ ఇప్పుడు నాకు ఏ పని లేదు. ఒకటే పని ఉన్నది. ఇప్పుడు ఫుల్ టైమ్ యూట్యూబర్‌గా చేద్దామని అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటేనే అది గూడా. ప్లీజ్ ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియోతోని నాకైతే కొంచెం అంత హోప్ ఉంటే అనుకుంటున్నాను. ప్లస్ ఇంకేమంటే వీడియోతోటి నాకు కొంచెం సబ్స్క్రైబ్ బేస్ కూడా పెరుగుతారు అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చలో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లేట్ ఎందుకు చేద్దాం. ఇదే మా రూము. ఎట్లా ఉంటుంది చూసుకోండి. ఇట్లా ఉంటుంది. 2 బెడ్లు ఉంటుంది. ఒక కిందది ఒకటి పైదది ఉంటుంది. ఇదే డోర్ ఉంటుంది. డోర్ తీసిన తర్వాత లోపల రావచ్చు. గేర్ బ్రష్లు అవి ఉన్నాయి కదా, ఇవైతే మేము షిఫ్ట్ రోజు ఎవరి షిఫ్ట్ ఉంటుందో వాళ్ళైతే మేము రూమ్ సాఫై చేసుకోవాలి, క్లీన్ చేసుకొని మోపు కొట్టుకొని ఉండాలి. ఎందుకంటే మనం ఉంటున్నాం కదా, మన ఇల్లు దాకానే చూసుకోవాలి. ఇక్కడ నేను స్టాండ్ పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకటే జాగాలో పెట్టుకొని అన్నీ చూపించలేకపోతున్నా. అందుకోసం నేనైతే స్టాండ్ పెట్టేసిన, నేను ఫోన్తో చేస్తున్నా. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళది. ఈ సేమ్ బెడ్ ఉంటుంది. ఇటు ఒకటి ఉంటుంది. ఇది ఇక్కడైతే మేము బట్టలు పెట్టేసుకుంటాము. అంటే ఉతికినాక బట్టలు ఉంటాయి కదా, డ్యూటీ బట్టలు, అవి అయితే తీసుకొచ్చి మేము ఆరబెట్టేసుకుంటాము. తర్వాత అయితే ఇక్కడైతే ఇంకో బెడ్ ఉంటుంది. ఇట్లా వేసుకుంటాం. ఈ పరదా ఎందుకు వేసుకుంటాం అంటే మేము నైట్లా డ్యూటీకి వెళ్ళి వచ్చేస్తాం కదా కొందరు. ఇప్పుడు నేనైతే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వచ్చినట్టు లైట్ చాలు చేసుకుంటాం కదా. లైట్ చాలు చేసుకుంటే పండుకునేటోళ్ళకి డిస్టర్బ్ కావద్దని మేమైతే గిట్లా చేసుకుంటాం. మేము గీ పరదా గుంజేస్తే మరి చీకటిగా ఉంటుంది లోపల. అందుకోసం గీ పరదా అయితే వేసుకుంటాము. పైన కూడా ఒక బెడ్ ఉంటుంది, వాళ్ళు కూడా వేసుకుంటారు.
మోస్ట్లీ అయితే నేను ఇక్కడైతే దేవుడి ఫోటోలు పెట్టిన చూసుకుంటే దేవుడి ఫోటోలు మీకు బ్యాక్ కెమెరా చూపించిస్తా. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. ఇక్కడైతే నేనైతే పెట్టుకున్న దేవుళ్ళ ఫోటోలు అంటే ఇక్కడ ఇవి ఫెడ్స్ ఉన్నాయి, ఇంకా వాచ్లు ఉన్నాయి. ఇవి పెట్టుకున్న ఇట్లా ఉంటుంది. అయితే నా బెడ్ అయితే ఇది. నా బెడ్ దగ్గర గిట్ల పెట్టుకున్న సర్పు డబ్బులు అవి ఉన్నది. ఒక గిలాస కూడా ఉన్నది ప్రొద్దున పూట చాయ్ తాగడానికి. మా రూమ్ ఒకసారి చూసుకోండి బ్యాక్ కెమెరా తోటి ఎట్లా ఉంటుందో. ఎట్లా ఉంటుంది మా రూము. మరి బెడ్లు గిట్ట ఎట్లా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఏసీ ఉన్నది. ఏసీ ఉన్నది. 2 ఏసీలు ఉంటాయి ఒక రూమ్లోనే. 2 ఏసీలు ఉంటాయి. ఇప్పుడైతే నేను ఒక్కడనే ఉన్న అందుకోసం నేనైతే ఏసీలు బంద్ చేసుకున్నా. చల్లగా వస్తున్నాయి, సర్ది వస్తున్నాయండి, అందుకోసం బంద్ అయితే చేసుకున్నా నేను. ఇది ఇంకో ఏసీ ఇట్లా ఉంటుంది. ఇదైతే మన మన బెడ్ ఇది, నా బెడ్ ఇది. ఇప్పుడైతే కింది బెడ్ ఉన్నది. చాలామంది అయితే అనుకుంటారు కింది బెడ్ ఉంటే మంచిగా ఉంటాయని, బట్ కింది బెడ్ ఉంటే కూడా మంచిగా ఉంటుంది. ఇగో ఇదే నా బెడ్. ఇప్పటిదాకా పండుకొని ఇప్పుడే లేచిన చెప్పిస్తాను మీకు ఇప్పుడే. ఇదైతే నా బెడ్. బెడ్ లోపల గిట్లా చార్జరు అవి పెట్టుకుంటా, అవి మొత్తం పెట్టుకుంటా. ఇట్లా ఉంటుంది. ఇంకో కబోర్డ్లు కూడా చూపిస్తా. కబోర్డ్లు ఎట్లా ఉంటాయంటే చిన్నగా ఉంటాయి కబోర్డ్లు. గివే చిన్నగా ఉంటాయి. గివి అయితే వాటర్ బాటిల్ మొత్తం తాగేసి మేము ఒక బకెట్లో పెడతాం. బకెట్లో పెట్టిన తర్వాత మేమైతే సాయంత్రం పూట పోయి రిఫిల్ చేసుకుని వస్తాం మేము అక్కడ నుంచి. అంటే బట్టలు పిండుతాం కదా, వాషింగ్ మిషన్ దగ్గర ఉంటుంది తాగే నీళ్ళు. ఇక్కడైతే ప్లాస్టిక్లో తినడం అలౌట్ లేదు. ప్లాస్టిక్లో అయితే తినడం అలౌట్ లేదు. అందుకోసం ప్లేట్లు అవి తీసుకొస్తాం మేము. తీసుకొచ్చి గిట్ల కబోర్డ్లు ఉంటాయి కదా, చిన్న కబోర్డ్లు, దాంట్లో అయితే గిట్ల పెట్టుకుంటాం మేము. బ్రష్లు, పేస్ట్ అన్నీ పెట్టుకుంటాం. ఇంకా పెద్ద చిన్నవి ఉంటాయి కదా, దాంట్లో మనం ఏదైనా మన వస్తువులు పెట్టుకుంటాం. ఇంకోటి అంటే పెద్దగా ఉంటాయి కదా, పెద్ద కబోర్డ్లు ఉంటాయి. రీసెంట్ పెద్ద కబోర్డ్లు ఉంటాయి. దాంట్లో అయితే మనం పర్సనల్గా ఏదైనా యూనిఫామ్లు ఏదైనా ఉంటాయి కదా కొత్తవి, మనం ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తీసుకుని వస్తాం కదా, అవి అయితే దాంట్లో అయితే ఉంటుంది. మేము లాక్ వేసుకొని ఉంటాము. ఎందుకంటే రూమ్లో ఓడంటే ఓడొస్తారు కదా, అందుకోసము అయితే మేమైతే ఇట్లా లాక్ పెట్టుకుంటూ ఉంటాం. ఇవే కబోర్డ్లు, పెద్ద కబోర్డ్లు ఉంటాయి. ఈ కబోర్డ్లు అయితే మేము దీంట్లో మేము పర్సనల్ ఏమైనా ఉంటే కానీ పెట్టుకుంటాము. ఐ హోప్ మా రూమ్ అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఒకసారి చూసుకోండి. మా రూమ్ అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఇగో ఇంటికి వెళ్ళేసుకొచ్చిన లగేజ్లు కూడా ఇట్లానే ఉంటుంది. ఒక్క రూమ్లో మేమైతే ఉంటాం 10 మంది ఉంటాము. 5 బెడ్లు ఉంటుంది. బెడ్కు ఇద్దరు ఉంటాము. మొత్తానికి అయితే ఒక్క రూమ్లో అయితే 12 లేకుంటే 10 ఉంటాం. మ్యాక్సిమం అంటే 10 ఉంటాం మేము. 10 ఉంటాం. అందరూ అయితే ఇప్పుడు డ్యూటీకి పోయినరు. వాళ్ళు వచ్చే వరకు అంటే అయితే అనుకో 4-5 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మనసు సపోర్ట్ వచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియోతో నేనైతే మీ సపోర్ట్ పొందాలని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో అయితే చేసి పెడతాను. నేను ఎప్పటిదాకా ఉంటాను దుబాయ్లో, అప్పటిదాకా అయితే నేనైతే మీకు వీడియోలు చేసుకుంటూనే ఉంటా. నేను ఇప్పుడు ఇండియాకి వస్తున్నా కదా, ఇండియాకి వచ్చేటప్పుడు కూడా నేను ఏమేం చేస్తాను, నా ప్రాసెస్ ఏముంటుందో అవి కూడా మీకు చూపిస్తాను. సరే బాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో ఎండ్ చేద్దాం.